హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024. సో ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ నుంచి 500 వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క క్వాలిఫికేషన్, ఏజ్, సాలరీ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వెళ్ళిపోండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, a government of India under has released official notification for the recruitment of apprentice vacancy. Those candidates who are interested in the recruitment 500 vacancy detail and educational qualifications, selection process and salary pay scale, full details available. Post name వచ్చి అప్రెంటిస్, అడ్మిషన్ నెంబర్ 2024. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇది సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఇండియా. టోటల్ వేకెన్సీ 500 పోస్టులు అనమాట. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ ఇంపార్టెంట్ డేట్. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 28 ఆగస్ట్ నుంచి. లాస్ట్ డేట్ అంటే లాస్ట్ డేట్ ఆఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 17 సెప్టెంబర్ వరకు. సో ఫ్రెండ్స్, 28 ఆగస్ట్ నుంచి 17 సెప్టెంబర్ వరకు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈరోజు రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్. ఆన్లైన్ ఫీజు పేమెంట్ వచ్చి 17/9/2024 అంటే సెప్టెంబర్ 17 లోపు కట్టుకోవాలన్నమాట ఆన్లైన్ ఫీజు. సో ఎగ్జామ్ డేట్ వచ్చి ఎప్పుడో మనకి ఇంకా చెప్పలేదు. సో ఎగ్జామ్ డేట్ అయిపోతే ఇంకా అప్డేట్ చేస్తాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ ఏజ్ లిమిట్ వచ్చి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 20 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 28 ఇయర్స్. సో ఏజ్ లిమిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 1 ఆగస్ట్ 2024కి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట, 20 to 28 ఇయర్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ యూఆర్ వాళ్ళకేమో 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 10 ఇయర్స్. సో ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అయితే చాలా మంచిగా ఉంది. 10 ఇయర్స్ క్రైటీరియా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి. మిగిలిన వాళ్ళకేమో 5 ఇయర్స్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జనరల్ కేటగిరీ అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 800 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి వచ్చి 600 రూపాయలు, పీడబ్ల్యూడి వాళ్ళకైతే 400 రూపీస్. సో ఫ్రెండ్స్, పేమెంట్ వచ్చి యూపీఐ నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ కార్డ్ దేనితో అయినా చేయొచ్చు. జనరల్కి అయితే 800 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అయితే 600 రూపాయలు, పీడబ్ల్యూడికి 400 రూపీస్. సో అప్రెంటిస్ జాబ్ కాబట్టి 500 వేకెన్సీస్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చి దీనిది ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఏ గ్రాడ్యుయేట్ చేసిన వాడు ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. అలాగే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఒకటి రిటన్ ఎగ్జాము, తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. రిటన్ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయాక లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ వస్తుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్. ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఆల్ ఇండియా జాబ్ కదా, సో అందుకోసం అనమాట. యూనియన్ బ్యాంక్ ఆఫ్ అప్రెంటిస్ ఇండియా అప్రెంటిస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే 100 క్వశ్చన్లు అడుగుతారు, 100 మార్క్స్ ఉంటాయి, గంట టైం ఇస్తారనమాట. అలాగే దీని యొక్క సాలరీ వచ్చి 15,000 రూపాయలు పెర్ మంత్ అనమాట, 15,000 రూపాయలు. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి న్యూ యూజర్ క్రియేట్ చేసుకుని దానికి మొబైల్ నెంబరు, ఓటీపీ అన్నీ సబ్మిట్ చేసుకుంటే మనకి కొత్తగా రిజిస్టర్ అవుతాము. తర్వాత లాగిన్ తీసుకుని ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్తో జాయిన్ అయితే పోస్ట్ ఏంటో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో దానికి అప్లై చేసుకుని మొత్తం ఫామ్స్ అంతా ఫిల్ చేసి మీ యొక్క ఫీజు జనరల్లో ఓబీసీ వాళ్ళు అలాగా ఫీజు స్ట్రక్చర్ ఉంది కదా, 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీమేల్కి 600 రూపీస్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 400 రూపీస్. సో అవన్నీ అప్లోడ్ చేసి సిగ్నేచరు, తర్వాత ఫోటో అన్నీ ఇచ్చేసి మీ యొక్క రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే సో దీని ద్వారా మనం అప్లికేషన్ అయితే పూర్తి అయిపోతుంది. అలాగే డౌన్లోడ్ నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ ఏంటో చూసేద్దాం. ఫుల్ నోటిఫికేషన్ చూద్దాం. మనకి పూర్తి వివరాలు తెస్తాయి కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే అది చూసుకుందాం. మనం అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెస్తాయి కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ చూసేద్దాం. యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ఇదిగో వస్తుంది. యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2024 అప్రెంటిస్ 28 ఆగస్ట్ నుంచి, అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. 17 సెప్టెంబర్ లాస్ట్ డేట్ అనమాట. దీని యొక్క అప్లికేషన్స్ కూడా 28 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయాయి. సో 500 వేకెన్సీ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి 50 సీట్లు ఉన్నాయి. మిగిలిన వాళ్ళకి అయితే గుజరాత్కి అయితే 56 ఉన్నాయి. అంటే గుజరాతే కాదు, మనకి ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు అనమాట. సో ఈ 500 పోస్టులు ఫిల్ చేయడం కోసం మనకి ఎక్కడైనా పోస్టింగ్ అవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 28 ఆగస్ట్ నుంచి, లాస్ట్ డేట్ 17 సెప్టెంబర్ వరకు. అలాగే దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి యూఆర్ జనరల్ వాళ్ళకేమో 800 రూపాయలు, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫీమేల్కేమో 600 రూపాయలు, మిగిలిన వాళ్ళకేమో అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకేమో ఫీజు వచ్చి 400 రూపీస్. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ యూఆర్ వాళ్ళకేమో 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకేమో 10 ఇయర్స్, 20 to 28 ఇయర్స్ అనమాట. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ని. అలాగే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ మనకు తెలుసు కదా, రిటన్ ఎగ్జాము, లోకల్ లాజిక్ టెస్ట్ అంటే 60 నిమిషాలకి 100 బిట్లు, 100 క్వశ్చన్లు, 100 మార్కులు అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇది మంచి సెలక్షన్ కాబట్టి
చాలా బ్యూటిఫుల్ జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే దీనికి అప్లై లింక్‌లన్నీ మనం కింద బయోలో ఇస్తాం కాబట్టి అక్కడే చూసుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే దీని యొక్క లా అప్లికేషన్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకా మరి నా వివరాల కోసం ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ల్యాగ్ చేయం. ల్యాగ్ చేయకుండా సింపుల్‌గా ఏదంటే సింపుల్‌గా అయిపోవాలి. దీని యొక్క అప్లికేషను పెట్టుకున్న తర్వాత మీ యొక్క అప్రెంటిస్ సీట్లు ఉంటాయి కదా! వాటిల్లో ఇగో విజయవాడలో, విశాఖపట్నంలో, కోల్‌కత్తా, కలకత్తా, రాంచీ ఎక్కడ పడితే అక్కడ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటే మనకి మొత్తం సిటీలన్నీ తిరగొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేను రిప్లైలు ఇస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి అప్డేట్స్ ఇస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐకాన్ గట్టిగా కొడితే మీకు మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.